నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆచార్య ఎన్జీ రంగ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రైతుల హక్కుల కోసం నిరంతరం శ్రమించారని వెల్లడి. వెలిగొండపై జగన్ అసత్య ప్రచారాలు ఆపాలన్న మంత్రి నిమ్మల. ఆటంకాలు ఎదురైనా 2026 కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టీకరణ. సిఐఐ భాగస్వామ్య సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా పనులు. పశ్చిమ బెంగాల్లో కాలువలో పడిన బస్సు 40 మందికి పైగా గాయాలు. ఆసుపత్రికి తరలింపు. భారీగా లే ఆఫ్లు ప్రకటిస్తున్న అగ్రరాజ్య సంస్థలు. అక్టోబర్ నెలలో 1,50,000 మంది ఉద్యోగులపై వేటు. గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగ 125వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 14,000 చేశాం. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తుంది. 2 కలిపితే 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొన్నని 3,174 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతు అకౌంట్కి వేసాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కౌలు రైతులు కూడా ఇటీవల వరదలు వస్తే నష్టపోయింది కౌలు రైతు కాబట్టి నేరుగా అతనికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అంతా నష్టపరిహారం అంతా కౌలు రైతుకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ను కూడా మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ వరదలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు రైతును ఆదుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం. ఎక్కడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేయడం కోసం మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర రైతులందరికీ ఆ రోజు 20,000 రూపాయలు ఎప్పుడన్నా నష్టం వస్తే హెక్టార్కి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానే 17,000 తగ్గిస్తే నేను వచ్చిన వెంటనే అది 25,000కు పెంచామంటే అది రైతు ప్రభుత్వం కాబట్టి ఇది సాధ్యమైంది. పంటల బీమా కూడా కావాలని మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. 5 ఏళ్లు పంటల బీమా కట్టకపోతే 3 ఏళ్లు రాష్ట్ర వాటా బీమా ఎగ్గొట్టిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే పార్లమెంట్లో చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం వస్తానే రైతులకు బీమా కట్టాం, 95% కట్టాం. 12వ తారీఖు నవంబర్ లోపల మిగిలిన 5% కట్టి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా బీమా ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతుకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర పడిపోయినప్పుడు అనేక సందర్భాల్లో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం మామిడికి 260 కోట్ల రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చాం, అదనంగా ఇచ్చాం. పొగాకు 273 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకున్నాం. కోకోకు 14 కోట్లు ఇచ్చాం. కాఫీకి 50 కేజీల చొప్పున ఎకరానికి 5,000 రూపాయలు, మిర్చికి 130 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఇంకా మీరు చూస్తే టమాటాకు 12 కోట్లు, ఉల్లి దెబ్బతింటే ఒక హెక్టార్కి 50,000 రూపాయలు చొప్పున 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. రాయలసీమ కరువు ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ ఆపేస్తే మళ్ళీ ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. 100కి ఎస్సీ ఎస్టీ రైతులైతే 100% ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళందరికీ 50 నుంచి 90% ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఓసారి మీరు కొంతమంది కౌలు రైతులు కూడా ఎక్కువ భూమి తీసుకోవడం, కౌలు చేయడం, అప్పులు ఎక్కువ చేయడం, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత చేయగలుగుతామో అంతే చేయడం, ఏ రైతు కూడా అధైర్యపడద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓసారి ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ విషయం కూడా రైతాంగం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉంటాం. రైతులకి పావలా వడ్డీకే రుణాలు ఇప్పించడం కోసం దానికి కూడా బడ్జెట్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే సాగునీరు, రైతుకు కావాల్సిన వ్యవసాయం జరగాలంటే ఎక్కడికక్కడ సాగునీరు ఉండాలి. నీరుంటే వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. అందుకని ఈ సంవత్సరం నాకు చూసినప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తల వల్ల మైన్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ, మీడియం ఇరిగేషన్ ట్యాంకులు కానీ, అదే మరిగా మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ కానీ అన్నిట్లో నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. 95% ట్యాంకుల్లో రిజర్వాయర్లు నీళ్లు ఉన్నాయంటే దగ్గర దగ్గర 1100 టీఎంసీ నీళ్లు మనం జలాశయాల్లో పెట్టుకోవాల్సి వస్తే దగ్గర దగ్గర 1000 టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త, చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు రిజర్వాయర్ అన్నీ కూడా ప్రమాదంలో ఉండేటివి. కనీసం గేట్లు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టుకు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ముందు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రానికి ఒకప్పుడు 2 సమస్యలు ఎక్కువ ఉండేటివి. నేను కూడా సుదీర్ఘ రాజకీయాలు నేను చూశాను. రాయలసీమ మొత్తం ఎక్కడికక్కడ కరువు, ఓసారి నీళ్లు లేకుండా కనీసం తాగడానికి నీళ్లుండవు. 10 సంవత్సరాల పంట వేస్తే 8 సంవత్సరాలు ఎండిపోయే పరిస్థితి. అలాంటిది ఈరోజు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో అన్ని రిజర్వాయర్లు పూర్తి చేయగలిగాం. రాయలసీమలో మొత్తం ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే నా జీవితంలో ఆలోచిస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఒక సమస్య కరువుని శాశ్వతంగా నివారించడానికి కార్యక్రమాలు చేపట్టాం. అది సమర్థవంతంగా చేయగలుగుతాం. రెండో పక్కన తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. రైతు నష్టపోయేది రెంట్తో నష్టపోతున్నారు. మూడోది మీరు ఒకసారి ఆలోచిస్తే పండించిన పంట అనేక కారణాల వల్ల గిట్టుబాటు ధర రాకుండా పోవడం. ఈరోజు ప్రజల్లో కూడా ఆహారం ఒక పక్కన నిన్నే చూశారు మీరు. మన రాష్ట్రంలో తుఫాన్ వస్తే ఆ తుఫాన్ అయితే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే దాని నుంచి ఏ విధంగా బయటపడాలని ఆలోచించినప్పుడు టెక్నాలజీని పర్ఫెక్ట్ చేసి ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం. ఇంత పెద్ద తుఫాన్ వస్తే 2 చనిపోయారంటే అది కూడా మేము ఎన్ని చెప్పినా వినకుండా తెల్లవారితో నిద్రలేసి మామూలుగా వాళ్ళు చేసే మార్నింగ్ కాల్స్ కోసం బయట పోవడం. ఇంకొక అతను ఎన్ని చెప్పినా వినకుండా సముద్రంలో ఒక చిన్న బోట్ ఉంటే దాన్ని బయట దగ్గర తెచ్చుకోవాలని చెప్పి పోవడం. వీళ్ళిద్దరూ చనిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా చనిపోకూడదనేది నా కోరిక. అదే సమయంలో చాలా వరకు రిజర్వాయర్స్ అన్ని మేనేజ్ చేశాం. ఎంత వర్షం పడుతుందో చూసాం, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం, ఇంటింటికి అలర్ట్ చేశాం, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పాం. దీనివల్ల కొంతవరకు ఆస్తి నష్టాన్ని, పూర్తిగా ప్రాణ నష్టాన్ని కాపాడింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకు పోతాం. అదే సమయంలో మన రైతాంగానికి అందరికి పిలిపిస్తున్నా. ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది నాయకులు రైతుల కోసం పనిచేశారు. ఈరోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు కూడా మారిపోయినాయి. ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా రైసే తినేవాళ్ళం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు రాయలసీమలో రైస్ కూడా తినేది వాళ్ళు కాదు. రాగులు, సజ్జలు, జోనులే తినేవాళ్ళు. ఫస్ట్ టైం అన్నం తినే పరిస్థితి వచ్చిందంటే అది 2 రూపాయల కేజీ బియ్యంతో ప్రారంభమైంది. ఇది వాస్తవం. అయితే ఈరోజు మీరు ఇంకొకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. రైస్ తినేవాళ్ళు తగ్గిపోతున్నారు.
ఎందుకంటే ఈ రోజంతరం కూడా ప్రోటీను లేకుంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి న్యూట్రిషియస్ ఫుడ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. అందుకే రాష్ట్రంలో కూడా రైతాంగం మారాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు కోసమే రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ని ఒక అక్వాకల్చర్ హబ్గా, వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచంలో మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే మనం పండించిన పంటలు కొన్ని దేశాలు దిగుమతి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. దానికి కూడా కారణం ఉంది. మనం ఎక్కువ ఎరువు వేస్తున్నాం. ఇంకొక పక్క క్రిమి సంహారక మందులు ఎక్కువ కొడుతున్నాం. ఈ రెంటి వల్ల ఆ దేశాల్లో టెస్టులు వచ్చేసాయి. ఒకప్పుడు టెస్ట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి తినేసేవాళ్ళు, కానీ ఇప్పుడు టెస్టులు వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసేస్తున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల పంజాబ్, ఒకప్పుడు ఆంధ్ర పంజాబ్ 2 రాష్ట్రాలు దేశానికి అన్నపూర్ణ. తిండి కావాలంటే ఈ రాష్ట్రాల నుంచి బియ్యం రావాలి, అప్పుడే మనం అందరం కూడా అన్నం తినేవాళ్ళం. అలాంటిది ఈరోజు పంజాబ్లో ఒక ట్రైన్ ప్రతిరోజు ఒక 2 ట్రైన్లు ఢిల్లీకి వెళ్తాయి. ఢిల్లీకి ఎందుకు వెళ్తాయంటే క్యాన్సర్ పేషెంట్లు తీసుకొని ఢిల్లీకి ట్రీట్మెంట్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది. అంటే మనం పండించే పంట ఎంత ప్రమాదమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను 15-16 ప్రాంతంలోనే నేచురల్ ఫార్మింగ్కి, ప్రకృతి సేద్యానికి ముందుకు పోయాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ ఎక్కువ పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో మీరు మళ్ళీ ఒకటేసారి చెప్తున్నా, దానికి అగ్రిటెక్ను కూడా జోడిస్తాం. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ వల్ల మీరు ఒకసారి చూస్తే అవసరమైతేనే ఈ యొక్క పురుగు మందు వాడతాం, అవసరం లేకపోతే వాడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు రైతులందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే పెస్టిసైడ్స్ పెట్టుకున్న షాప్ వాళ్ళు చెప్తే ఎన్నిసార్లు కొట్టాలనో కొట్టే పరిస్థితిలో ఉన్నాం. పురుగు ఉందా లేదా చూడంగానే అలవాటు ప్రకారం 4-5 సార్లు 5-6 సార్లు కొట్టే పరిస్థితికి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనలో చైతన్యం రావాలి. టెక్నాలజీ వచ్చింది. అందుకనే ఈరోజు డ్రోన్స్ కూడా నేను వినియోగించడం కోసం ఎక్కడికక్కడ డ్రోన్ పంపించి ఎప్పటికప్పుడు పెస్ట్ ఉంటేనే అక్కడ పెస్టిసైడ్ సప్లై చేస్తాం. ఇంకొక పక్క ఒక సెల్ ఫోన్ తీసుకొని పొలంలో చూసుకుంటే మన పొలంలో పురుగు పట్టిందంటే నేరుగా మెసేజ్ పెడితే డ్రోన్ వచ్చి చూసి కన్ఫర్మ్ చేసుకొని ఎక్కడ పురుగు ఉంటే అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసేదానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ నెల 14-15వ తేదీలో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులు జోరందుకున్నాయి. సదస్సు జరిగే ప్రాంగణం ఇప్పటికే తుది మెరుగులు దిద్దుకుంటోంది. 100 మంది కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. ఈ నెల 9 కల్లా రిజిస్ట్రేషన్లు ఒక కొలిక్కి రానున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వచ్చే అతిథులకు ఏర్పాట్లలో రాజీ లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నారు. సదస్సు కోసం సిద్ధమవుతున్న విశాఖ నుంచి మా ప్రతినిధి కూర్మరాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో భారత పరిశ్రమల సమాఖ్య CII 30వ వార్షిక సదస్సు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ ప్రాంగణంలో జరగనుంది. దీనికి 40 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరు కానున్నట్టుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర IT శాఖ మంత్రి పలు దేశాల్లో పర్యటించి ఆ ప్రతినిధులందరినీ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం రావాల్సిందిగా వారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న అవకాశాలు అలాగే ఇక్కడ ఈ పరిశ్రమల సమాఖ్య ద్వారా జరుగుతున్న ఈ పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు ఏ రీతిగా చూస్తాయి, ఒప్పందాల తర్వాత ఏ రీతిగా వాటిని క్షేత్రస్థాయిలో పరిశ్రమల ఏర్పాటు దిశగా
ఏ రకంగా భూమి లభ్యత కానీ భూమి కేటాయింపులు ఇతర అనుమతులు ఇవ్వడం వీటన్ని అంశాలని కూడాను వారికి వివరించి వారు ఈ సదస్సుకు వచ్చేటట్లుగానేమో ఈ పర్యటనలు కొనసాగాయి. దాని తర్వాత ఇప్పుడు ఈ నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా 3 పెద్ద స్టాల్స్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక్కొక్కటి 1,00,000 చదరపు అడుగుల పైన మొత్తం స్టాల్స్ కానీ లేదంటే ఇతరత్ర డెస్క్ టు డెస్క్ మీటింగుల కోసం కానీ విశాలమైన హాళ్లను ఏర్పాటు చేయడం, అలాగే చిన్న చిన్న క్యాబిన్లని వాళ్ళకి అందుబాటులో ఉంచడం ఇవన్నీ కూడాను ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకించి వచ్చే అతిథుల కోసం నగరంలోని వివిధ హోటల్లో దాదాపు 1,200 గదుల్ని సిద్ధం చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో వీటన్నిటినీ సమన్వయం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సిఐఐ సదస్సుని, పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుని నిర్వహించడం, దీని ద్వారా రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులు తీసుకురావడం ఒక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా దీనిపైన ప్రతిరోజు సమీక్షించి ఈ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఏ అంశాలు ఇందులో ఉండాలి, అలాగే ఏ అంశాల ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం ఏ రకంగా చేకూర్చాలి, అటు రాయలసీమ ప్రాంతం నుంచి ఇటు కోస్తా, సెంట్రల్ ఆంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లోని సమానమైన అభివృద్ధికి ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలన్నింటినీ కూడాను ఈ పెట్టుబడిదారులకు వివరించి వారి దగ్గర నుంచి రాష్ట్రానికి పూర్తి స్థాయిలో పారిశ్రామిక అభివృద్ధికి, అలాగే ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం ఏ రకంగా ఉంటుంది, ఈ అన్ని అంశాలని వారు ఆకళింపు చేసుకొని క్షేత్రస్థాయిలో ఈ ఎంఓయూలు జరిగిన తర్వాత ఆ ఎంఓయూలు క్షేత్రస్థాయిలో పరిశ్రమలుగా ఏర్పాటు చేయడానికి, రాష్ట్రంలో యువతకి అలాగే నిరుద్యోగులకి ఉపాధి కల్పించే విధంగా దాదాపుగా మొత్తం ఒక 10 లక్షల వరకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వీటన్నిటిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్య సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం విశాఖ నగరంలోని పలు రహదారులని వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే వచ్చే అతిథుల్ని పూర్తిగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అవకాశాలు నేరుగా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూడాలనుకునే వారికి కూడాను ఆ అవకాశాలను కూడా కల్పిస్తుంది. అటు పర్యాటక శాఖ, ఇటు రెవెన్యూ యంత్రాంగం, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ఇవన్నీ కూడాను అన్ని సమన్వయంతో ముఖ్యమంత్రి ఆదేశంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శులు కూడాను నేరుగా ఈ సమావేశాల్లోనేమో పాల్గొని ఆయా శాఖలకు సంబంధించి వారి సహకారం ఏ రకంగా ఇవ్వాలి, అలాగే ఎంఓయూలు ఏ రకంగా చేసుకోవాలి, ఎంఓయూల్లో కండిషన్స్, అలాగే వాటిని క్షేత్రస్థాయిలో ఎలా సాకారం చేయాలి, ఈ అన్ని అంశాలని ఒక క్రమ పద్ధతిలో పూర్తి స్థాయిలో ఇవి క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇచ్చే విధంగా ఈ సిఐఏ సదస్సు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. కేవలం శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 12వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు. సమావేశానికి మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, భరత్, నారాయణ పాల్గొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితులకు ఈ నెల 21 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రిమాండ్ గడువు నేటితో ముగియడంతో నిందితులను సిట్ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెన్నైలోని భూములు, సెల్ ఫోన్లో డేటా గురించి సిట్ దర్యాప్తు అధికారిని ప్రశ్నించారు. దర్యాప్తులో పురోగతి ఏమైనా ఉందా అని అడిగారు. దర్యాప్తులో భాగంగా కొన్నింటిని స్వాధీనం చేసుకుంటున్నామని సిట్ అధికారి శ్రీహరి బదులిచ్చారు. గ్యాడ్జెట్స్లోని డేటా వివరాలు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రావాల్సి ఉందన్నారు. మరోవైపు ఈ కేసులో A6 సజ్జల శ్రీధర్ రెడ్డి న్యాయమూర్తితో మాట్లాడారు. తాను కంపెనీలో నుంచి వచ్చేశానని, తనకు కంపెనీకి సంబంధం లేదని చెప్పారు. దీనిపై ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసుకోవాలని సజ్జలకు న్యాయమూర్తి సూచించారు. ఈ కేసులో అరెస్టైన 12 మంది నిందితుల్లో ప్రస్తుతం 7 నిందితులు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు.
మిగిలిన 5గురికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ విధించడంతో నిందితులను తిరిగి జైళ్లకు తరలించారు. ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం ఉండేలా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను త్వరలో అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటకు అనుసంధానించామని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. సాస్కీ నిధులతో పల్లె పండుగ 2.0 నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలతో జల్ జీవన్ మిషన్, స్వామిత్వ పనులు పరిశీలించాలని సూచించారు. స్వచ్ఛ జలం, గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు గురించి జగన్ అవినీతి పత్రికలో అసత్య కథనాలు ప్రచురించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మోంతా తుఫాను వల్ల దెబ్బతిన్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ను ఆయన పరిశీలించారు. వర్షాలకు 2వ టన్నెల్లో చేరిన వరద నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో అవినీతి పత్రికలో కూడా ఈవేళ ఒక ఆర్టికల్ రాశారు. ఈవేళ నిజంగా వాళ్ళు రోజు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎట్లా చెప్తారు అంటే మరి ఏదైతే సంవత్సరంన్నర నుంచి అసలు పనులే కుంటుపడిపోయినాయి అంటూ ఉన్నారు. అసలు ఈ సంవత్సరంన్నర నుంచి ఎప్పటికప్పుడు టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వస్తూ ఉంటే 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఆయన 4 డేట్లు పెట్టాడు వెలిగొండకి. ఆ రోజు 2021 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, 24 ఫిబ్రవరిని ఎట్లానే డేట్లు ఇచ్చాం కదా, ప్రాజెక్టు పూర్తవడంతో నాకుపోయినేంటి, డేట్ ఇచ్చాం కదా, అప్పుడు ఆ డేట్ కంప్లీట్ చేసేసానని చెప్పేసి పోయాడు అంతే. అంటే తల్లిని చెల్లిని మోసం చేసిన వాడు, తల్లిని చెల్లిని బయటికి గెంటినటువంటి వాడు ప్రకాశం జిల్లా వాసులు ఆయనకు పెద్ద ఒక లెక్క కాకపోవచ్చు. ఏపీలోని పర్యాటక ప్రదేశాలు సందర్శించాలని లండన్లోని పారిశ్రామికవేత్తలను మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానించారు. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను మంత్రి కోరారు. లండన్లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025 ప్రదర్శనలో పాల్గొన్న మంత్రి ప్రదర్శన ముగిసిన అనంతరం లండన్లో ఇండియన్ హైకమిషన్ ఏర్పాటు చేసిన ఐటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉందన్నారు. ఇన్వెస్టర్లకు భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. 15 నెలల కాలంలో 12,000 కోట్ల రూపాయల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించామని మంత్రి వెల్లడించారు. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీపై అధికార యంత్రాంగం లోతుగా అధ్యయనం చేసి వారం రోజుల్లో విధి విధానాలపై ప్రకటన చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులతో ఫోన్లో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. శ్రీ పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఈవో తెలిపారు. 10 రోజులు ఆ ఉత్సవాలు నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే అంతకుముందు తిరుపతిలో టోకన్స్ జారీ చేస్తున్నప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఇటువంటి ఇబ్బంది రాకుండా ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా ఈ టోకన్లు ఆన్లైన్, ఆఫ్లైన్ మొత్తానికి సిస్టమ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, దాని మీద ఒక డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందిగా నిర్ణయించుకున్నారు. అయితే అడిషనల్ యువ గారి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం స్టడీ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ పాసిబిలిటీస్. ఈ పాసిబిలిటీ స్టడీ చేశాక త్వరలోనే అంటే ఫైనల్ డిసిషన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాద ఘటన కేసులో అరెస్టైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ బెయిల్పై విడుదలయ్యారు. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్ యజమానిపై కేసు నమోదైంది. ఇప్పటికే A1 డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు. బస్సులో భద్రతా ప్రమాణాలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీంతో ఇవాళ A2 వేమూరి వినోద్ను పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా బెయిల్పై బయటకు వచ్చారు.
వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖలో ఆదాయపు పన్ను శాఖ సామూహిక గేయాలాపన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం అనిల్ కుమార్ ఉద్యోగులతో కలిసి గేయాన్ని ఆలపించారు. ఈ గేయం రగిలించిన జాతీయోద్యమ స్ఫూర్తిని ఆయన గుర్తు చేసుకున్నారు. నేటికి వందే మాతరం గేయం వల్ల యువతరం ఎంతో స్ఫూర్తిని పొందుతోందని తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవ్ వంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరు వివిఐటీలో బాలోత్సవ్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 10,000 మందికి పైగా చిన్నారులు బాలోత్సవ్లో పాల్గొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరం పిల్లలకు తెలియచేయడమే బాలోత్సవ్ ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి, ఈనాడు పత్రికా సంపాదకులు ఎం నాగేశ్వరరావు, ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవికుమార్ పాల్గొన్నారు. ఈ 3 రోజుల్లో మీరు పరిచయాలు పెంచుకుని ఆ పరిచయాల ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న మీరందరూ కూడా ఒక అవగాహనతో ఇవాళ కలిసిమెలిసి మీ యొక్క స్నేహాన్ని పెంపొందించడానికి కూడా ఈ బాలోత్సవం ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమం గురించి ఎంతైనా చెప్పచ్చు. ప్రత్యేకించి ఒక తెలుగు భాష మనగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. కేవలం ఇంగ్లీష్ చదివితే చాలు మన జీవితాలు సార్థకమవుతాయని చెప్పిన భావనలో ఉన్నారు. అలా అని చెప్పి ఇంగ్లీష్కి మేము ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ తెలుగు చదవకపోతే మన జాతి అంతరిస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మనకి చాలా రిసోర్సెస్ వచ్చినాయి, నెట్ వచ్చింది, మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. వీటి నుంచి చాలా విషయాలు మనం గమనించగలుగుతున్నాం. కాకపోతే వేరే మన సోదరులతో, సోదరిమణులతో వ్యవహరించేదే మర్చిపోతున్నామా అనేది ఒక పెద్ద క్వశ్చన్గా మిగిలిపోతుంది. ఎన్నో సదుద్దేశాలతో డాక్టర్ రమేష్ బాబు గారు 30 ఏళ్ల క్రితం కొత్తగూడెంలో మొదలుపెట్టిన ఈ బాలోత్సవ్ కార్యక్రమాన్ని వారు 25 ఏళ్ళు చేసిన తర్వాత ఆపుదామా, విరామం ఇద్దాం అనుకున్న టైంలో మనం అందిపుచ్చుకున్నాము. సో పిల్లలు ఇక్కడికి వచ్చి 3 రోజులు సంతోషంగా ఉండి వెళ్ళి వాళ్ళు బాగా చదువుకుంటారని మేము కోరుకుంటున్నాము. కానీ ఇవాళ పిల్లలు వేసే డ్రెస్సులు కానీ, వాళ్ళు వేసే డ్యాన్సులు కానీ, వాళ్ళు పాడే పద్యాలు కానీ చక్కగా తెలుగు మాట్లాడటం చూస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది మా పిల్లలు ఏం మిస్ అయిపోయారా ఈ 30 ఏళ్ళలో అనేది. ఈ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్, ఈ స్పిరిచువల్ అవుట్లుక్ అమెరికాలో రాదు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇస్తే పునరావాస కాలనీలో సరైన వసతులు కల్పించట్లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత తండ్రుల నుంచి సాగు చేస్తున్న పంట భూములను కోల్పోయామంటున్నారు. ఆర్&ఆర్ కాలనీ 22A జాబితాలో ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకునేందుకు, బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు వీలు లేకుండా పోయిందని నిర్వాసితులు వాపోతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం ముడసర్లపేట, సరగడిపేట ప్రజలు భూములు ఇచ్చారు. 269 కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు ఆర్&ఆర్ కాలనీని ప్రభుత్వం మంజూరు చేసింది. రహదారులు, విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాత గ్రామాల్లో ఉన్న ఆలయాలు, పాఠశాలలు ఇక్కడే నిర్మిస్తామని చెప్పారు. నిర్వాసితులు పునరావాసాలకు తరలి వెళ్లారు. అయితే కాలనీలు ఇచ్చిన పాలకులు, అధికారులు కర్తవ్యం మరిచారని నిర్వాసితులు చెబుతున్నారు. కనీస సదుపాయాలు సమకూర్చలేదంటున్నారు. ఆర్&ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాం. మాకు అప్పుడు గవర్నమెంట్ ఇక్కడికి తోసడం అనుకోని పరిస్థితుల్లో తోసడం వల్ల ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల ఇక వాటర్ ట్యాంకులు కట్టారు. ఎక్కడ ఒకటి కట్టారా, పైన ఒకటి కట్టారా. ఇందులోకి వాటర్ వస్తుంది తప్ప ఆ ట్యాంక్ వాటర్ రాదు. ఆ ట్యాంకుల నుంచి వాటర్ వస్తే తప్ప కింద వాళ్ళకి ఎవరికి వాటర్ రాదు. పొలంలో వేస్తారు ఇంటింటికి, కానీ ఎక్కడ వాటర్ రాదు. ఈ వీధి లైట్లు వేసి అలా ఉంటాయండి. అలాగే వెలిగితే ఎప్పుడు వెలిగితాయి తెలియదు, ఎప్పుడు ఆగిపోతాయి కూడా తెలియదు. అలాగే ఉంటాయి. అలాగని ఎక్కడ కూడా వెలగట్లేదు సరిగ్గా. గవర్నమెంట్కి మేము భూములు పుట్టలు ఇచ్చాం కనుక గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. గతంలో మాకు ఇచ్చిన పార్క్ ఇది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అన్ని నాణ్యతలని ఇచ్చారు. అప్పుడు కూడా బిగించి వెళ్ళిపోయిన వల్ల అన్ని పడిపోయి ఊడిపోయి ఉన్నాయి. దీంట్లో కానీ లైట్లు కూడా వేయలేదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే పాములే తిరుగుతున్నాయి. నైట్ పూట కానీ పగలు కానీ ఇక్కడ తిరగడానికి ఇబ్బందిగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్రజెంట్ ఇక్కడ ఏం లేదు. భూములు కోల్పోవడంతో జీవనోపాధి కరువైందని నిర్వాసితులు అంటున్నారు.
ఉపాధి అవకాశాలు లేవని నిట్టూరుస్తున్నారు. సర్లే అన్నిటికీ ఒప్పుకొని మేము ఒకటి ఈ యూత్ కొద్దిగా చాలా చదువులు లేక ఉన్నారు, వాళ్ళకి ఏదో ఉపాధి చూపించాలండి ముందని చెప్తే అప్పుడులో పర్మనెంట్ అయితే ఉండదు, అవుట్ సోర్సింగ్లో ఏ జాబ్లు వస్తాయని చెప్పారు. ఏదో ఒకటైనా సరే మరి పిల్లలకి ఇబ్బంది లేకుండా చూడాలంటే అప్పుడు చూస్తామని అప్పుడు ఉన్న అధికారులు చెప్పారు. కానీ ఆ వర్క్ పని అయిపోయిన వరకు చూశారు. పని అయిపోయిన తర్వాత ఒక అధికారి కూడా మాకు కనిపించలేదు. ఇక్కడ ఏది ఉపాధి లేదు. అదే గవర్నమెంట్ దీన్ని ఏమైనా దృష్టిలో తీసుకొని మాకు ఏదో ఉపాధి కల్పించవలసిందిగాని కోరుకుంటున్నాం. ఆర్ఎండ్ఆర్ కాలనీ 22A జాబితాలో ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకునేందుకు, బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు వీల్లేకుండా పోయిందని నిర్వాసితులు చెబుతున్నారు. కాలనీ సర్వే నంబర్ను నిషేధ జాబితా నుంచి తొలగించి గ్రామ ఖండంగా మార్చి పట్టాలివ్వాలని కోరుతున్నారు. మా పట్టాలు కూడా అది 21లోనో 22Aలోనో పెట్టేశారండి. భూమి కూడా ఇక్కడెక్కడ మాకు భూమి కూడా లేదు. అన్ని కూడా ఎయిర్పోర్ట్లు తీసుకున్నారు. మా దగ్గర చిల్లికి అవ్వ కూడా లేదండి. ఇప్పుడు అదేదో లోన్ పెట్టుకుందామన్నా బ్యాంకు కూడా లోన్లు ఇవ్వట్లేదు మాకు. దానివల్ల ఇక్కడ పిల్లల కాళ్ళకి చాలా పెళ్లి చేయలేని చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఏదో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వరకు చాలా ఇది ఇస్తామనేసి గత ప్రభుత్వంలో చెప్పారండి. ఇక్కడికి మెల్లిగా తొలగించిన వరకు బాధ్యత తీసుకుంటే అక్కడి నుంచి మమ్మల్ని ఎవరి మటుకు వాళ్ళు తని తోసినట్టు తోస్తారండి. సో ఊరి మధ్యలో పెద్ద కొండ ఒకటి ఉంది, ఆ కొండ మీద వదిలేశారండి మమ్మల్ని. భోగాపురం ఆర్ఎండ్ఆర్ కాలనీ భూములను 22A జాబితా నుంచి తొలగించేందుకు ప్రక్రియ మొదలైందని ఆర్డీఓ కీర్తి తెలిపారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. అప్పట్లో ఆర్ఎన్బి వాళ్ళు లేఅవుట్ ప్లాన్ వేశారు. సో ఆ లేఅవుట్ ప్లాన్ ప్రకారము హౌస్ సైడ్ పట్టాస్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆర్ఎండ్ఆర్ పట్టాస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ లేఅవుట్ ప్లాన్లో ఏవైతే ఓపెన్ స్పేసెస్ ఉంటాయో ఆ ఓపెన్ స్పేసెస్ కాకుండా ఏవైతే హౌస్ సైడ్స్ కింద ఏవైతే ఉన్నాయో ఆ హౌస్ సైడ్స్ని సబ్ డివిజన్ రికార్డ్ అనేది చేయలేదు అప్పట్లో. సో ఇప్పుడు అది సబ్ డివిజన్ రికార్డ్ చేయిస్తున్నాము. మనకి ఆయా సబ్ డివిజన్స్ని 22A నుంచి డిలీట్ చేయించడానికి, రెస్ట్ ఆఫ్ ద ఏవైతే ఓపెన్ స్పేసెస్, రోడ్స్, కామన్ స్పేసెస్, యూటిలిటీస్ ఉంటాయో ఆ స్పేసెస్ని 22Aలోనూ ఉంచడానికి. ఎందుకంటే అవి ఏదైతే లేఅవుట్లో కూడా మనకు అట్లాగే ఉంటుంది యూజువల్గా. సో ఆ సబ్ డివిజన్ రికార్డ్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రాపర్గా అయిన తర్వాత దాన్ని మేము కలెక్టర్ గారికి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి వి విల్ ట్రై అండి. పునరావాస కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించి కష్టాలు తీర్చాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటాకు అనుసంధానంగా ఉండే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ సాంకేతిక సమస్య వల్లే అంతరాయం ఏర్పడిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీన్ని పరిష్కరించేందుకు సాంకేతిక బృందాలు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. సాంకేతిక లోపం కారణంగా దాదాపు 300కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ టెర్మినళ్ల లోపల బోర్డింగ్ గేట్ల వద్ద భారీ సంఖ్యలో ప్రయాణికులు క్యూలో పడిగాపులు కాస్తున్నారు. దేశంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజుకు 1500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కొన్ని రోజులుగా ఇక్కడి విమాన ప్రయాణాలకు తరచూ అంతరాయం కలుగుతోంది. విమాన నావిగేషన్ వ్యవస్థపై ప్రభావితం చూపే జీపీఎస్ స్పూఫింగ్ ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. నామినేషన్ పత్రాల్లో దోషిగా తేలిన విషయాన్ని దాచిపెట్టిన అభ్యర్థి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్కు చెందిన ఓ మాజీ కౌన్సిలర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బికాన్గావ్ నగర పంచాయతీ కౌన్సిలర్గా ఎన్నికైన పూనం చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష పడిన విషయాన్ని నామినేషన్ పత్రాల్లో వెల్లడించకపోవడంతో అనర్హత వేటుపడింది. తనపై విధించిన అర్హతను ఎత్తివేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణ జిల్లాలో ఓ బస్సు కాలువలో పడి 40 మందికి పైగా గాయపడ్డారు. సాల్ట్ లేక్లోని కరుణామయికి వెళ్తున్న బస్ రాజరహత్ దగ్గర ఎదురుగా వెళ్తున్న మరో బస్సును ఓవర్టేక్ చేయబోయి పక్కనే ఉన్న కాలువలో పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా కాపాడారు. అందులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్కు ఘోర ఓటమి తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. కూటమికి సారథ్యం వహిస్తున్న ఆర్జేడీ 3 దశాబ్దాలకు పైగా గెలవని సీట్లను కాంగ్రెస్కు కేటాయించిందన్నారు. లాలూ పార్టీ
పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాంగ్రెస్ నుంచి సీఎం పదవిని లాక్కుందని ప్రధాని ఆరోపించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఔరంగాబాద్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ ఆర్జేడీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం పనిచేయకుండా గతంలో యూపీఏ సర్కార్ అడ్డుకుందని విమర్శించారు. झूठे वादों का भ्रम फैलाने की भरसक कोशिश की। इनके वादों पर तो खुद कांग्रेस को ही भरोसा नहीं है, इसलिए वो आरजेडी के घोषणा पत्र की बात ही नहीं करती। आप जानते हैं इन 11 सालों में हमारे जो फौजी भाई बहन हैं उनके परिवारों को कितना पैसा मिला है आप अंदाज कर सकते हैं। 1 रैंक 1 पेंशन को लागू करने के कारण 1 लाख करोड़ आरजेडी वालों को एक के पीछे कितने बिंदु लगेंगे वो उनको इतना भी समझ नहीं आएगा। बताइए, कांग्रेस आरजेडी वाले ये लोग 500 करोड़ का झूठ बोल रहे थे। ఢిల్లీలో ఓటు వినియోగించుకున్న బీజేపీ నేతలు బీహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు వేశారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్లోని బాంకా జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ హర్యానాలోని 2 కోట్ల ఓటర్లలో 29 లక్షలు నకిలీవని పునరుద్ఘాటించారు. ఇదే తరహాలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోనూ చేశారన్నారు. ప్రస్తుతం బీహార్లో ఓట్ల చోరీకి యత్నిస్తున్నారని ఆరోపించారు. తన ఆరోపణలను ఈసీ సైతం ఖండించడం లేదని రాహుల్ గాంధీ తెలిపారు. బీహార్ ప్రజలు ఈ తరహా ఓట్ల చోరీని అనుమతించరని తనకు తెలుసన్నారు. సమస్యలపై యువత ప్రశ్నించకుండా ఎన్డీఏ సర్కార్ వారిని దారి మళ్లిస్తూ సోషల్ మీడియా రీల్స్ లో ముంచుతోందని రాహుల్ గాంధీ ఆక్షేపించారు. मोदी बिहार आए, उन्होंने आपसे बोला बीजेपी की सरकार ने डेटा का दाम इतना कम कर दिया है कि आप रील बना सकते हो, आप रील बना सकते हो, आप इंस्टाग्राम पे फोटो देख सकते हो, आप फेसबुक पे जा सकते हो। भाई और बहनों, रील बनाने से, इंस्टाग्राम पे फोटो देखने से, सेल्फी लेने से आपके जेब में पैसा आता है क्या? दोस्त को भेजते हो, जब आप इंस्टाग्राम पे जाते हो, जब आप फेसबुक पे जाते हो तो पैसा जियो का बनता है, बिहार की जनता का नहीं बनता है, अंबानी का पैसा बनता है। भाई और बहनों, नरेंद्र मोदी जी ने आपसे रोजगार की बात नहीं की, आपसे कहते हैं आपको हमने इंस्टाग्राम दिया, डेटा का दाम कम किया। अब सच्चाई सुनिए, ये इंस्टाग्राम जो है, ये रील्स जो है, ये फेसबुक जो है, ये आपके ध्यान को भटकाने का तरीका है। ये सारे के सारे 21वीं सदी का नशा है, नया नशा है, ये 21वीं सदी का नशा है। జాతీయ గేయం వందే మాతరం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అది భరతమాత ఆరాధన, సాధన అని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వందే మాతరం 150వ స్మారకోత్సవంలో పాల్గొన్న ప్రధాని ఏడాది పొడవునా నిర్వహించే వేడుకలను ప్రారంభించారు. జాతీయ గేయం గొప్పతనాన్ని వివరించిన ప్రధాని 1937లో అసలైన వందే మాతరం నుంచి ముఖ్యమైన చరణాలను తొలగించడం ద్వారా దేశ విభజనకు కారణమయ్యారంటూ కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్రం ఏర్పాటు చేసిన వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్మారకోత్సవాలను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సామూహికంగా వందేమాత్రం గేయాలాపన చేశారు. అనంతరం మోదీ స్మారక స్టాంపు, నాణ్యాన్ని విడుదల చేశారు. జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోర్టల్ను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణనిస్తాయని చెప్పారు. జాతీయ గేయం గొప్పదనాన్ని వివరించిన ప్రధాని వందే మాతరం నేటి తరానికి ఘన చరిత్రను గుర్తుచేస్తుందన్నారు. ఈ సామూహిక గేయాలాపన అద్భుత అనుభవమని, ఒకే లయ, స్వరం, భావంతో గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని ప్రధాని అన్నారు. వందే మాతరం శబ్దం భవిష్యత్తుకు కొత్త భరోసా ఇస్తుందన్నారు. वंदे मातरम एक शब्द, एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है। वंदे मातरम ये एक शब्द मां भारती की साधना है, मां भारती की आराधना है। वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है, हमारे वर्तमान को आत्मविश्वास से भर देता है
और हमारे भविष्य को ये नया हौसला देता है। ऐसा कोई लक्ष्य नहीं जो हम भारतवासी पा न सके। साथियों, हर गीत, हर काव्य का अपना एक मूल भाव होता है, उसका अपना एक मूल संदेश होता है। वंदे मातरम का मूल भाव क्या है? वंदे मातरम का मूल भाव है भारत मां भारती। ఈ గేయం ద్వారా బంకిం చంద్ర చటర్జీ స్వతంత్ర, ఐక్య, సంపన్న భారత్ కోసం స్పష్టమైన పిలుపునిచ్చారని మోదీ వ్యాఖ్యానించారు. 1937లో అసలైన వందేమాతరం నుంచి ముఖ్యమైన చరణాలను తొలగించి దేశ విభజనకు కారణమయ్యారని ఆరోపించారు. ఆ విభజన మనస్తత్వం నేటికీ దేశానికి సవాలుగా మారిందన్నారు. నేడు వికసిత భారత్ వైపు అడుగులు వేసే మార్గంలో మనల్ని తప్పుదారి పట్టించే వ్యక్తులు ఉంటారని చెప్పారు. నిరాశావాద దృక్పథం ఉన్న వ్యక్తులు మన మనస్సులో సందేహాలను సృష్టించడానికి ప్రయత్నిస్తారని, అలాంటి సమయాల్లో వందే మాత్రం మనకు స్ఫూర్తినిస్తుందన్నారు. 140 కోట్ల మంది ఉన్న భారత్కు అసాధ్యమంటూ ఏమీ లేదని ప్రధాని ఉద్ఘాటించారు. आजादी की लड़ाई में वंदे मातरम की भावना ने पूरे राष्ट्र को प्रकाशित किया था, लेकिन दुर्भाग्य से 1937 में वंदे मातरम के महत्वपूर्ण पदों को, उसकी आत्मा के एक हिस्से को अलग कर दिया गया था। वंदे मातरम को तोड़ दिया गया था, उसके टुकड़े किए गए थे। वंदे मातरम के इस विभाजन ने देश के विभाजन के बीज भी बो दिए थे। राष्ट्र निर्माण का ये महामंत्र, इसके साथ ये अन्याय क्यों हुआ, ये आज की पीढ़ी को भी जानना जरूरी है, क्योंकि वही विभाजनकारी सोच देश के लिए आज भी चुनौती बनी हुई है। వందే మాత్రం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 26 వరకు దేశవ్యాప్తంగా కవిత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించనున్నారు. వందే మాత్రం గేయాన్ని 1875 నవంబర్ 7న బంకించంద్ర చటర్జీ రచించారు. ఈ గేయం తొలిసారి చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో ప్రచురితమైంది. స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో వందే మాతరం సామూహిక గేయాలాపన చేశారు. వందే మాతరం గేయాన్ని రచించిన బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడ కేబీఎన్ కళాశాలలో 2000 మంది విద్యార్థులు సామూహికంగా వందే మాతరం గేయం ఆలపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వందే మాతరం 150 వసంతాలను నిర్వహించారు. లిటిల్ బ్రెయిన్స్ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు వందే మాతరం గేయాన్ని ఆలపించారు. విశాఖలోని మధురవాడలో ఉన్న చంద్రంపాలెం హైస్కూల్లో 3000 మంది విద్యార్థులు వందే మాతరం గేయాన్ని పాడారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఆరుతెగలపాడు జెడ్పీ పాఠశాలలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విద్యార్థులతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వందే మాతరం 150 ఏళ్ల వేడుకను నిర్వహించారు. అనపర్తిలోని శ్రీ రామారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బంకిం చంద్ర చటర్జీ చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుపతిలో ఎస్వీయు పరిపాలనా కార్యాలయం, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో వందే మాతరం కార్యక్రమం నిర్వహించారు. నంద్యాలలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో వందే మాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు జాతీయ రహదారిపై వ్యాన్, కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో 4 ఉపాధ్యాయులు గాయపడ్డారు. వ్యాన్ రోడ్ క్రాస్ చేస్తుండగా కారు వేగంగా రావడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మంగళగిరి నుంచి తిరుపతి వెళుతున్న కారు నెల్లూరు నుంచి విడవలూరు వెళుతున్న టాటా ఏసీ వ్యాన్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అమెరికాలోని ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈ ఏడాది కూడా గడ్డు కాలమే నడుస్తోంది. యుఎస్ సంస్థలు వరుసగా లే ఆఫ్లు ప్రకటించడం ఆందోళనకు గురిచేస్తోంది. అక్టోబర్ నెలలో ఏకంగా 150,000 మంది ఉద్యోగులకు లే ఆఫ్లు ఇచ్చాయి. గత 20 ఏళ్లలో ఒక నెలలో ఇంత భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. ఖర్చుల తగ్గింపు, కృత్రిమ మేధ, ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కోతలు విధించినట్లు పేర్కొన్నాయి.
అమెరికాలో గత 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా భారీగా ఉద్యోగాల్లో కోతలు పడ్డాయి. అక్టోబర్ నెలలో ఏకంగా 1,53,074 మంది ఉద్యోగులకు అమెరికా సంస్థలు ఉద్వాసన పలికాయి. ఈ మేరకు ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ నివేదిక వెల్లడించింది. ఏఐ సాంకేతికత ప్రభావం, ఖర్చు తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా ఇంత పెద్ద సంఖ్యలో లేఆఫ్లు ఇచ్చినట్లు పేర్కొంది. గత 20 ఏళ్లలో ఒక నెలలో ఇంత భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని తెలిపింది. ప్రైవేట్ రంగంలోని టెక్ రంగ సంస్థలు తొలుత లేఆఫ్లు ప్రకటించగా వాటిని అనుసరిస్తూ రిటైల్, సర్వీసెస్ రంగాల్లోని కంపెనీలు ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు వివరించింది. నిర్వహణ ఖర్చులు తగ్గింపు ఇందుకు ప్రధాన కారణమని ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ పేర్కొంది. తర్వాత ఏఐ సాంకేతికతతో పాటు డిఓజీఈ ప్రభావం కూడా మరో కారణంగా విశ్లేషించింది. గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో తొలగింపులు 175% పెరిగినట్లు పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది ప్రారంభం నుంచి అక్టోబర్ వరకు మొత్తం 10,99,500 మంది ఉద్యోగాలు కోల్పోయారు. గత ఏడాది ఇదే కాలానికి 6,64,839 మందిని తొలగించినట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లే ఆఫ్లు 65% పెరిగినట్లు వివరించింది. 2020 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగాల కోతలు అత్యధిక స్థాయిలో ఉన్నట్లు ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ నివేదిక పేర్కొంది. ఈ సమయంలో 23,04,755 మందికి ఉద్వాసన పలికినట్లు వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో పెద్ద సంఖ్యలో జరిగిన నియామకాలను తగ్గించుకునే పనిలో కొన్ని సంస్థలు నిమగ్నమయ్యాయని పేర్కొంది. ఏఐ సాంకేతికత స్వీకరణ, పెరుగుతున్న ఖర్చులు వంటివి నియామకాలను స్తంభింపజేశాయని వెల్లడించింది. ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను చేపట్టిన సంస్థల సంఖ్య కూడా పెరిగిందని వివరించింది. సెప్టెంబర్లో ఆ సంఖ్య 400గా ఉంటే అక్టోబర్లో అది 450కి చేరినట్లు వెల్లడించింది. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ పంబన్ వంతెనతో పాటు పాత వంతెన కోస్ట్ గార్డ్ బోట్స్ చేపల పడవల కోసం తెరుచుకున్నాయి. వంతెనలు పైకి లేవగానే పడవలు ఆ మార్గం ద్వారా పయనించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు స్థానికులు, పర్యాటకులు అక్కడికి తరలివచ్చారు. తమిళనాడు నుంచి రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే ఈ వంతెనలు 2.2 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ను 535 కోట్లతో అధునాతన సాంకేతికతతో నూతనంగా నిర్మించారు. దీనిని ఏప్రిల్ 6న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.